2025 సంవత్సరం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి 2026 సంవత్సరానికి మనం సిద్ధమవుతున్నాం. ఈ తరుణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఎటువంటి జాబ్ రోల్స్ ఉన్నాయి, అలానే జాబ్ రోల్స్ సంబంధించిన శాలరీస్ గురించి తెలుసుకుందాం. కాకపోతే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్లో జాబ్ రోల్ అనగానే మీకు మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ అనో, లేకపోతే డేటా సైంటిస్ట్ అనో, లేకపోతే ఏ ఇంజనీర్ సంబంధించిన జాబ్ రోల్స్ చెప్తాను అనుకుంటున్నానేమో. ఇవన్నీ కూడా చాలా కంప్లీట్ డిఫరెంట్ జాబ్ రోల్స్ గురించి మీకు చెప్తాను. ఈవెన్ నేను మీకు చెప్పబోయే జాబ్ రోల్స్ అనేవి చాలా కొత్త జాబ్ రోల్స్ అనమాట. చాలా వరకు జాబ్ రోల్స్లో మీకు కోడింగ్ స్కిల్స్ లేనప్పటికీ కూడా ఏ డొమైన్లో అయితే మీరు జాబ్స్ అనేవి పొందవచ్చు అనమాట. మరి ఏంటా జాబ్ రోల్స్ పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ఏఐ తెలుగు ఛానల్ ద్వారా కేవలం 3,000 రూపాయలకే ఏఐ బిగినర్ కోర్స్ అందిస్తున్నాం. ఈ కోర్స్ లో ఏఐ బేసిక్స్ నేర్చుకుంటారు. అలానే జాబ్ స్కిల్స్ కావాలి అనుకునే వారి కోసం ఏఐ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 కలిపి 10,000 రూపాయలకే ఏఐ కాంబో కోర్స్ అందిస్తున్నాం. ఈ కోర్స్ లో ఏఐ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు నేర్చుకుంటారు. మీరు ఏఐ కోర్స్ లో జాయిన్ అవుదామనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. సో మనకి ప్రెసెంట్ 2025 సంవత్సరంలో కొత్తగా ప్రెసెంట్ ఉన్న ట్రెండ్కి అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన టూల్స్ అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. సో దీంతో కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఈవెన్ కోడింగే కాకుండా నాన్ కోడింగ్స్ రిలేటెడ్ పర్సన్స్ కూడా హైర్ చేసుకుని వాళ్ళని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కొన్ని టాస్క్లు అసైన్ చేస్తుందన్నమాట. సో దానికి రిలేటెడ్గా ఒక 10 ఏఐ జాబ్ రోల్స్ అయితే ఉన్నాయి. ఈ 10 ఏఐ జాబ్ రోల్స్ సంబంధించిన డీటెయిల్స్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన ఫస్ట్ జాబ్ రోల్ చూసుకున్నట్లయితే ఇంటెంట్ బేస్డ్ ఏఐ డెవలపర్. ఈ ఇంటెంట్ బేస్డ్ ఏఐ డెవలపర్లో కూడా 2 రకాల కేటగిరీస్ ఉంటాయి. అదేంటో ఇప్పుడు మీకు ఫస్ట్ చెప్తాను. సో ఇంటెంట్ బేస్డ్ జాబ్ రోల్లో 2 రకాల జాబ్ రోల్స్ ఏంటంటే ఫస్ట్ వైప్ కోడింగ్, రెండోది వైబ్ కోడింగ్. సో ఇంచుమించుగా 2 కూడా రిలేటెడ్ జాబ్ రోల్స్ అని చెప్పుకోవచ్చు. అందుకని నేను 2 కలిపి ఇంటెంట్ కోడింగ్ అని చెప్పి జాబ్ రోల్ కింద మెన్షన్ చేశాను. సో ఈ వైప్ కోడింగ్ ఏదైతే ఉందో ఇందులో రైట్, ఇంటర్ప్రెట్, పబ్లిష్, ఎగ్జిక్యూట్ ఈ పర్టికులర్ ప్రాసెస్ని ఫాలో అవుతారు. అంటే ఇందులో ఉన్న జాబ్ పర్సన్ ఏం చేస్తారంటే ఒక కంపెనీ వాళ్ళు ఒక పలానా ప్రాసెస్ని అప్పగిచ్చారు. ఉదాహరణకు ఒక యాప్ సంబంధించిన ఒక ఫ్లో చార్ట్ని డెవలప్ చేయాలనుకోండి. సో ఈ ఫ్లో చార్ట్ని డెవలప్ చేయడానికి ఆ పర్సన్కి కోడింగ్ రిలేటెడ్ నాలెడ్జ్ అవసరం లేదు కదా. ఏదైనా ఒక ఏఐ సంబంధించిన టూల్ని యూజ్ చేసి ఒక యాప్లో ఫస్ట్ ఇది ఉండాలి, నెక్స్ట్ ఇది ఉండాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని 1 by 1 స్టెప్ బై స్టెప్గా వాళ్ళు నోట్ చేసుకుని దానికి సంబంధించిన రెస్పెక్టివ్ ఏఐ టూల్ని యూజ్ చేసి ఒక బ్లూ ప్రింట్ లాంటిది రెడీ చేస్తారు. ఎగ్జాక్ట్గా అలాంటి పని ఈ వైప్ కోడింగ్ అనే ఒక పర్సన్ చేస్తాడనమాట. ఇక నెక్స్ట్ వైబ్ కోడింగ్ సంబంధించిన పర్సన్ ఏం చేస్తారంటే వైబ్ కోడింగ్ మోస్ట్లీ లైక్ మీకు ఏదైనా ఒక వెబ్సైట్స్ లాంటివి డెవలప్ చేస్తారు చూడండి. జస్ట్ మీకు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి మనకి ఇంటర్నెట్లో చాలా ఏఐ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. సో ఆ టూల్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఆ ప్రాంప్ట్ ద్వారా మనం ఒక వెబ్సైట్ని డెవలప్ చేసేయచ్చు. బట్ ఆ ప్రాంప్ట్ ఇచ్చే పర్సన్కి కోడింగ్ నాలెడ్జ్ ఉండదు, కానీ కేవలం లాంగ్వేజ్ నాలెడ్జ్ ద్వారా వెబ్సైట్ని డెవలప్ చేయగలుగుతున్నారు. సో ఇలాంటి పర్సన్ ఎవరైతే జస్ట్ టెక్స్ట్ ఇంగ్లీష్ సంబంధించిన నాలెడ్జ్ ఉండి ఇలాగా ఎలాంటి ప్రాంప్ట్ ఇస్తే సరైన వెబ్సైట్ డెవలప్ అవుతుందో, లేకపోతే ఎలాంటి ప్రాంప్ట్ ఇస్తే ఒక రిలేటెడ్ అప్లికేషన్ని డెవలప్ చేయొచ్చు, అలాంటి వ్యక్తిని వైబ్ కోడింగ్ సంబంధించిన కేటగిరీలోకి అయితే వస్తారనమాట. సో ఉదాహరణకి మన గూగుల్ సంబంధించి వైబ్ కోడింగ్ అనే ఒక యాప్ కూడా తీసుకొచ్చారు. దాని మీద వర్క్ చేయడం కానివ్వండి, డిఫరెంట్ యాప్స్ ఏ సంబంధించిన టూల్స్ యూజ్ చేసి ఇలాంటి వెబ్సైట్స్ కానివ్వండి, యూజర్ ఇంటర్ఫేస్ కానివ్వండి బిల్డ్ చేసేవాళ్ళు వైప్ కోడింగ్ కిందకైతే వస్తారు. ఇక ఫస్ట్ వైప్ కోడింగ్ సంబంధించిన యావరేజ్ శాలరీ వాళ్ళు ప్రజెంట్ మార్కెట్లో 6 నుండి 10 లక్షల రూపాయల వరకు ప్యాకేజ్ అయితే లభిస్తుంది. అదే మనకి వైప్ కోడింగ్ అయితే 7 నుంచి 12 లక్షల రూపాయల వరకు ప్యాకేజ్ అయితే లభిస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ జాబ్ రోల్ చూసుకున్నైతే ఏఐ ఏజెంట్ వర్క్ ఫ్లో డిజైనర్ అనమాట. మరి ఈ పర్టికులర్ జాబ్ రోల్లో చేసే పని ఏంటంటే ఇవాళ మనం చాలా కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఏజెంట్స్ని ఉపయోగిస్తున్నాయి. సో ఉదాహరణకు ఒక కంపెనీలో సేల్స్ డిపార్ట్మెంట్ ఒకళ్ళు ఉంటారు, అలానే మార్కెటింగ్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఒకళ్ళు ఉంటారు, కస్టమర్ సర్వీస్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఉంటారు. ఇలా 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. సో ఆ డిపార్ట్మెంట్ తగ్గట్టు ఒక ఏ ఏజెంట్ని తయారు చేసుకుంటూ వెళ్ళాలి. సో అలా ఏ ఏజెంట్ని డెవలప్ చేసే పర్సనే ఈ ఏ ఏజెంట్ వర్క్ ఫ్లో డిజైనర్ అనమాట. సో ఒక కంపెనీ చూస్తారు, ఆ కంపెనీకి సంబంధించిన ప్రాసెస్కి తగ్గట్టుగా ఎన్ని ఏజెంట్స్ కావాలో అన్ని ఏజెంట్స్ని డెవలప్ చేసే బాధ్యత ఈ ఏజెంట్ వర్క్ ఫ్లో డిజైనర్ అనమాట. ఈ పర్టికులర్ ఏజెంట్ వర్క్ ఫ్లో డిజైనర్ సంబంధించిన శాలరీ చూసుకున్నట్లయితే 5 నుంచి 8 లక్షల రూపాయల వరకు ప్యాకేజ్ అనేది లభిస్తుంది అనమాట. ఒక విషయం గమనించాల్సిందంటే నేను అన్ని కూడా ఫ్రెషర్ రిలేటెడ్గానే చెప్తున్నాను శాలరీ అనేది. ఎందుకంటే ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన జాబ్ రోల్ కాబట్టి ఎక్స్పీరియన్స్ లాంటిదే ఉండదు, డైరెక్ట్గా మోస్ట్లీ ఏంటంటే ఫ్రెషర్ రిలేటెడ్గా ఉంటుంది. బట్ ఒకవేళ ఆల్రెడీ దీనికి సంబంధించిన ఎవరైనా వర్క్ చేశారనుకోండి 5 to 8 lakhs ఉండేది ఇంకా ఒక 10 to 12 lakhs 13 lakhs అలా ఉంటుంది. అగైన్ ఇది కూడా వాళ్ళ వే ఆఫ్ వర్కింగ్ డిపెండ్ అయి ఉంటుంది, వాళ్ళు ప్రీవియస్గా చేసిన వర్క్స్ని డిపెండ్ అయ్యి కూడా శాలరీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. బట్ నేను ఏంటంటే యావరేజ్గా చేసి చెప్తున్నాను ఈ అమౌంట్ ఏదైతే ఉందో. ఇక నెక్స్ట్ జాబ్ రోల్ చూసుకున్నట్లయితే ఎంసీపీ ఇంజనీర్, మోడల్ కంటెక్స్ట్ ప్రోటోకాల్ ఇంజనీర్.
సో ఈ ఎంసీపీ గురించి మేము ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో అనేది చేసాం. ఒకవేళ మీరు చూడకపోతే మన ఏ తెలుగు ఛానల్ ఉంటుంది చూడండి. సో ఈ ఎంసీపీ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ ఏఐ టూల్లో ఇంకొక ఏఐ టూల్ని ఇంటిగ్రేట్ చేయడం. అంటే ఒక పర్టికులర్ వెబ్సైట్లో వేరే టూల్స్ని ఇంటిగ్రేట్ చేసుకుని అలా వర్క్ చేసే విధానాన్ని ఏదైతే ఉంటుందో ఎంసీపీ ప్రోటోకాల్ అని చెప్తారనమాట. మోడల్ కంటెక్స్ట్ ప్రోటోకాల్. డేటాబేస్ ఉంటుంది, ఏఐ కోర్ ఉంటుంది. సో దీని నుంచి క్లౌడ్ టూల్ లేకపోతే ఎక్స్టర్నల్ ఏపీఐ ఇలా డిఫరెంట్ వేరే టూల్స్ని ఇంటిగ్రేట్ చేసుకుని ఒకటే ప్లాట్ఫామ్లో వాటన్నిటిని వర్క్ చేయించుకోవడం. సో ఇక్కడ ఎంసీపీ ఇంజనీర్ ఏం చేస్తారంటే పలానా కంపెనీకి ఏఐ సంబంధించిన కనెక్టివిటీని బిల్డ్ చేస్తారన్నమాట. సో ఆ కంపెనీకి రిక్వైర్మెంట్గా ఏం టూల్స్ కావాలి, వాటిని వాళ్ళ ప్లాట్ఫామ్లో ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క అప్లికేషన్ ఉంటుంది కదా, ఆ అప్లికేషన్లో ఎటువంటి టూల్స్ ఇంటిగ్రేట్ చేసుకుంటే బెటరు అనే దాన్ని వీళ్ళు చెక్ చేసుకుని వాళ్ళ ఇంటర్నల్ సాఫ్ట్వేర్లో వేరే టూల్స్ కూడా ఇంటిగ్రేట్ చేసుకునే బాధ్యత ఎంసీపీ ఇంజనీర్ చూసుకుంటారు. ఇంకా వీళ్ళ శాలరీ చూసుకునేది 7 నుంచి 12 లక్షల రూపాయల వరకు ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇది ప్రాంప్ట్ క్యూఏ స్పెషలిస్ట్, అంటే ప్రాంప్ట్ క్వాలిటీ అష్యూరెన్స్ స్పెషలిస్ట్ అనమాట. ఇది ఎందుకంటే ఇవాళ మనకి ఏఐ సంబంధించిన చాట్ బోర్డ్స్ లాంటివి కానివ్వండి, ఎల్ఎల్ఎం మోడల్స్ పెరిగిపోతూ వస్తున్నాయి. ఇప్పుడు కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఆ కంపెనీ కోసం ఒక స్పెసిఫిక్ ఎల్ఎల్ఎంని తయారు చేసుకుంటున్నారు. ఆ స్పెసిఫిక్ ఎల్ఎల్ఎంని ఆ కంపెనీ వరకు, అందులో ఒక 30 మంది కానివ్వండి లేకపోతే 300 మంది ఎంప్లాయీస్ ఆ రిలేటెడ్ ఎల్ఎల్ఎంని యూజ్ చేస్తారు. బట్ ఇక్కడ ఎల్ఎల్ఎం మోడల్స్లో కొన్ని సమస్యలు ఏంటంటే హెల్యూసినేషన్ కానివ్వండి, బయాస్డ్ కానివ్వండి, ఇలాంటి కొన్ని ఎర్రర్స్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ప్రాంప్ట్ క్యూఏ స్పెషలిస్ట్ ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ మోడల్ని ముందుగా టెస్ట్ చేసి అన్ని బాగానే పర్ఫెక్ట్గానే పనిచేస్తున్నాయి లేదా, ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయి లేదా, దానికి ఒక క్వాలిటీ అష్యూరెన్స్ అనేది ఈ ప్రాంప్ట్ క్యూఏ స్పెషలిస్ట్ చేస్తాడనమాట. వీళ్ళకి యావరేజ్గా 4 నుంచి 7 లక్షల రూపాయల ప్యాకేజ్ అనేది లభిస్తుంది. ఇక నెక్స్ట్ జాబ్ రోల్ చూసుకునేది అటానమస్ వర్క్ ఫ్లో ఇంజనీర్. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మన ప్రజెంట్ చాలా కంపెనీస్ ఏదైతే ఉంటాయో ఆ కంపెనీస్లో చాలా వర్క్స్ మాన్యువల్గా జరుగుతూ ఉంటాయి. సో ఆ మాన్యువల్గా జరిగే వర్క్స్ని మనం ఏమన్నా ఆటోమేట్ చేయొచ్చా, ఆ పనిని ఆటోమేటిక్గా ఏఐని యూజ్ చేసి చేయొచ్చా అని డిటెక్ట్ చేసే బాధ్యత ఈ అటానమస్ వర్క్ ఫ్లో ఇంజనీర్ తీసుకుంటాడు అనమాట. సో డేటా ఇంటేక్ తీసుకుంటాడు, ఏఐ ప్రాసెసింగ్ చేసి ఫైనల్గా ఆటోమేషన్ చేయగలిగే ఆ పద్ధతి అంతా కూడా ఆ ప్రాసెస్ని బిల్డ్ చేసే బాధ్యత అటానమస్ వర్క్ ఫ్లో ఇంజనీర్ తీసుకుంటాడు అనమాట. వీళ్ళ యొక్క శాలరీ చూసుకున్నట్లయితే 6 నుంచి 9 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఉదాహరణకి దీనికి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కనుక ఒక లాజిస్టిక్ కంపెనీ వాళ్ళు షిప్మెంట్స్ని షిప్ చేస్తూ ఉంటుంది. సో అది మాన్యువల్గా ఇన్వాయిసెస్ బదులు ఏఐని యూజ్ చేసి ఆ ఇన్వాయిసెస్ని రీడ్ చేయడం కానివ్వండి, దానికి సంబంధించిన వర్క్ని ఈజీ చేసే పనిని ఈ అటానమస్ వర్క్ ఫ్లో ఇంజనీర్ చేస్తాడు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏఐ సేఫ్టీ అండ్ గవర్నెన్స్ స్ట్రాటజిస్ట్. ఈ పర్టికులర్ జాబ్ రోల్ వ్యక్తి ఏం చేస్తాడంటే ఇప్పుడు మనకి మీ ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం కంపెనీస్ అన్నీ కూడా తమ సొంత ఏఐ మోడల్స్ని డెవలప్ చేసుకుంటున్న టైం ఇది. సో సొంత మోడల్స్ చేసుకున్న టైంలో ఈ పర్టికులర్ ఏఐ సేఫ్టీ అండ్ గవర్నెన్స్ స్ట్రాటజిస్ట్ ఏం చేస్తాడంటే ఆ పర్టికులర్ ఏఐ మోడల్లో ఎటువంటి రూల్స్ ఉండాలి, అలానే ఏ డేటా ఎవరు యాక్సెస్ చేయాలి, ఆ ఎంప్లాయీస్ ఎంతవరకు యాక్సెస్ చేయొచ్చు, లేకపోతే అందులో టాప్ లీడర్స్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ఉండొచ్చు, దానికి సంబంధించిన గవర్నెన్స్ మరియు స్ట్రాటజీస్ అన్ని కూడా ఈ ఏఐ సేఫ్టీ అండ్ గవర్నెన్స్ స్ట్రాటజీస్ చేస్తాడనమాట. సో వీళ్ళకి ఒక 8 నుంచి 14 లక్షల రూపాయల వరకు ప్యాకేజ్ ఉండే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సింథటిక్ డేటా ఇంజనీర్. ఈ జాబ్ రోల్ ఈ మధ్య కాలంలో చాలా ప్రాముఖ్యతను అయితే సంతరించుకుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక పర్టికులర్ మోడల్ని ట్రైన్ చేయాలనుకోండి, ఏదైనా ఒక ఏ మోడల్ని, ప్రతిసారి మనం పబ్లిక్గా ఉన్న డేటా సెట్ని యూజ్ చేయడం అనేది కొంచెం రిస్క్ అనమాట. అదేంటంటే ఆల్రెడీ ఎవరో ఎక్కడో క్రియేట్ చేసి ఉంటారు కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా మంది దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు ఈ సింథటిక్ డేటా ఇంజనీర్ ఏం చేస్తారంటే ఒక కంపెనీకి తగ్గట్టుగా డేటా సెట్స్ని సింథటిక్గా రూపొందిస్తారన్నమాట. అంటే ఉదాహరణకి ఒక పేషెంట్ సంబంధించిన ఒక మోడల్ని డెవలప్ చేద్దాం అనుకున్నారు. సో పేషెంట్ సంబంధించిన పర్సనల్ రికార్డ్స్ని యాక్సెస్ ఉండకపోవచ్చు. అటువంటి టైంలో ఈ పర్టికులర్ సింథటిక్ డేటా ఇంజనీర్ ఏం చేస్తారంటే పేషెంట్ సంబంధించిన హెల్త్ రికార్డ్స్నే వాళ్ళు సింథటిక్గా క్రియేట్ చేస్తారన్నమాట. అంటే రియల్ కాదు, వాళ్ళే ఓన్గా క్రియేట్ చేస్తారు అలాంటి ఒక డేటాను, అది కూడా ఏఐని యూజ్ చేసి క్రియేట్ చేస్తారు. అలాగా ఆ డేటాని తీసుకొచ్చి ట్రైనింగ్ చేస్తారనమాట. సో అలా లేని డేటాని క్రియేట్ చేసి కంపెనీస్ కావాల్సిన రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసేది సింథటిక్ డేటా ఇంజనీర్ బాధ్యత. సో రియల్ డేటా ప్రైవసీతో సింథటిక్ డేటాని సేఫ్గా క్రియేట్ చేస్తారని చెప్తున్నారు. సో వీళ్ళకి యావరేజ్గా 7 నుంచి 12 లక్షల రూపాయల ప్యాకేజ్ ఉంటుంది. నెక్స్ట్ ఏఐ పర్సనలైజేషన్ ఇంజనీర్. మరి ఏ పర్సనలైజేషన్ ఇంజనీర్ ఏం చేస్తారంటే వాళ్ళు మనం యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఒక వీడియో కనిపిస్తూ ఉంటుంది. ఆ వీడియో మనకి ఎలా ప్లే చేస్తుంది, మనం ఎటువంటి ప్రీవియస్ వీడియోస్ చూస్తామో ఆ వీడియోని రికమెండ్ చేయడం. లేకపోతే నెట్ఫ్లిక్స్, అమెజాన్ చూస్తే మనం ప్రతిసారి ఎక్కువ మన థ్రిల్లర్ మూవీస్ చేస్తే థ్రిల్లర్ మూవీ రికమెండ్ చేస్తుంది, రొమాన్స్ చూస్తే రొమాన్స్ మూవీ రికమెండ్ చేస్తుంది. ఎగ్జాక్ట్గా ఒక పర్సనలైజేషన్ రిలేటెడ్గా
ఏదైనా ఒక సిస్టంలో కానివ్వండి, లేకపోతే ఓటీటీ యాప్స్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో పర్సనలైజేషన్ ఏ యాడ్స్ రన్ చేయడానికి, ఇలా డిఫరెంట్ క్యాంపెయిన్స్ రన్ చేయడం కోసం ఏ పర్సనలైజేషన్ ఇంజనీర్ ఉద్యోగం అయితే ఉపయోగపడుతుంది అనమాట. ముఖ్యంగా యూజర్ బిహేవియర్ని అండర్స్టాండ్ చేసుకుని దానికి తగ్గట్టుగా ఒక కోడ్ని అనేది వీళ్ళు తయారు చేస్తారు అనమాట. మీరు చూడండి, ఇక్కడ యూజర్ ప్రొఫైల్ బిహేవియర్ 1 2 అని చెప్పి ఉంది. తర్వాత వాళ్ళకి తగ్గట్టుగా ఒక కంటెంట్ అనేది డిస్ప్లే చేస్తున్నారు. ఇక వీళ్ళ శాలరీ యావరేజ్గా 6 నుంచి 10 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇక నెక్స్ట్ జాబ్ రోల్ చూసుకున్నట్లయితే ఏ ఆటోమేషన్ కాపీ రైటర్. ఈ పర్టికులర్ జాబ్ రోల్ ఎవరికంటే, ఎవరైనా ఒక కంపెనీలో ఈమెయిల్స్ కానివ్వండి, ఈమెయిల్స్ చెక్ చేయడం, లేకపోతే సెండ్ చేయడం కానివ్వండి, స్క్రిప్ట్స్ రాయడం కానివ్వండి, ముఖ్యంగా టెక్స్ట్ రిలేటెడ్ వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ ఏ ఆటోమేషన్ కాపీ రైటర్ సంబంధించిన జాబ్ రోల్ అయితే చేస్తారనమాట. సో ఈ పర్టికులర్ పర్సన్ ఏదైతే ఉంటుందో వీళ్ళకి కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు, కేవలం ఏ టూల్స్ని ఉపయోగించే ఇలా టెక్స్ట్ రిలేటెడ్గా ఎవరైనా మెయిల్స్ సెండ్ చేయడం కానివ్వండి, స్క్రిప్ట్స్ రాయడం కానివ్వండి, అన్నీ ఏఐని యూస్ చేసి చేస్తూ ఉంటారు. ఈవెన్ సోషల్ మీడియా రిలేటెడ్ అకౌంట్స్ హ్యాండిల్ చేయడం కానివ్వండి, ఇవన్నీ చేస్తారనమాట. ఏఐ యూస్ చేసి ఏ యాడ్ కాపీ కానీ, ఈమెయిల్, బ్లాగ్ పోస్ట్ ఇవన్నీ క్రియేట్ చేస్తారు. వీళ్ళ శాలరీ సుమారుగా 4 నుంచి 7 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇక చివరిగా ఏఐ టూల్ ఇంటిగ్రేటర్ జాబ్ రోల్ అనమాట. ఇది కూడా ఇంచుమించుగా ఎంసీపీ ప్రోటోకాల్, ఎంసీపీ ఇంజనీర్ అయితే ఉందో సిమిలర్ జాబ్ రోల్ కింద వస్తుంది. డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి ఒక ఏఐ బ్రిడ్జ్ కింద ఫామ్ చేసి కంపెనీకి కావాల్సిన ఇంటిగ్రేటెడ్ వర్క్ ఫ్లోని అయితే క్రియేట్ చేస్తారు. వీళ్ళన్నీ కూడా నో కోడ్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసి క్రియేట్ చేస్తారు అన్నమాట ఈ ప్రాసెస్ అంతా కూడా. ఇక వీళ్ళ శాలరీ సుమారుగా 4 నుంచి 8 లక్షల రూపాయల వరకు ఉంటుంది. సో ఇవి కొత్తగా 2025 సంవత్సరంలో క్రియేట్ అయిన జాబ్ రోల్స్ అనమాట. ఇవి 2026 సంవత్సరంలో కూడా కొనసాగుతాయి అనమాట. అయితే ఇక్కడ గమనించాల్సిన అంటే, మీకు చెప్పిన జాబ్ రోల్స్ అనేవి డీటెయిల్డ్గా విడమర్చి చెప్పిన జాబ్ రోల్స్. కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఇవన్నీ కూడా కలిపి ఒకళ్ళే చేయొచ్చు, ఎందుకంటే ఈ ప్రాసెస్ సెగ్మెంట్ చేసాం. బట్ ఇక్కడ అన్ని కామన్ ఏంటంటే మోస్ట్లీ అందరూ ఏ యూస్ చేసి వర్క్ చేస్తున్నారు. కంపెనీస్ ఏంటంటే ఇన్ని జాబ్ రోల్స్ లేకపోయినా ఇందులో కనీసం 50% జాబ్ రోల్స్ అయినా డైరెక్ట్గా కంపెనీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. బట్ పేర్లు మార్చినా కానీ వర్క్ అనేది సిమిలర్గా అయితే ఉంటుందన్నమాట. ఇవి కొత్తగా వచ్చిన ఏ జాబ్ రోల్ సమాచారం అండి. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3,000 రూపాయలకి ఏ బిగినర్ కోర్స్ అయితే ఇస్తున్నాము. 10,000 రూపాయలకి ఏ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 కాంబో కోర్స్ ఇస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ చేయడానికి వస్తే ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.